భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షణ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ వడగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక సంవత్సరంలో చివరి రోజు మరి చక్కటి స్టోరీతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు సిద్ధంగా ఉన్నారు మనకు వినిపించడానికి. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇప్పటిలాగే ఒక కథ చెప్పుకుందాం. చాలా మంది అంటే కష్టం వస్తుందని భయపడతారు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. ఈ కథ ఏమిటంటే, అంటే కథ గురించి ఎప్పుడు నేను ముందు ప్రస్తావించలేదు, కథ చెప్పిన తర్వాతే మాట్లాడేవాడిని. ఈ కథ ఏం తెలియజేస్తుంది అంటే, కష్టం ఎప్పుడు ఒంటరిగా రాదు, నీకు అవకాశాలు తీసుకొని వస్తుంది. కష్టం ఒక్కటే ఉండదు, అనేక అవకాశాలు నీకు అంది తీసుకొస్తుంది. కాబట్టి అందిపుచ్చుకుంటే మంచి పొజిషన్కి వెళ్తామని ఈ కథ సారాంశం. సరే, ఒక రన్నింగ్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. వాస్తవంగా జరిగిన కథ, అమెరికాలో జరిగిన ఒక వాస్తవమైనటువంటి కథ. ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, అందరూ పరిగెడుతున్నారు. సో అందరూ వాళ్ళ శక్తి కొద్దీ పరిగెడుతున్నారు, ఎలా అయినా గెలవాలనేటువంటి తపంతో పరిగెడుతున్నారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్, పరుగుల పందెం, అందరూ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, పరిగెడుతున్నారు. సో ఆ పరుగు పందెం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎలా అయినా కప్పు గెలవాలి, ఎలా అయినా మనం ఫస్ట్ రావాలి అని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే, అందులో ఒక వ్యక్తి మాత్రం నేను చనిపోయినా పర్వాలేదు గెలిచి తీరాలి అన్న పట్టుదలతో, నా ప్రాణం పోయినా పర్వాలేదు గెలిపే లక్ష్యంగా అతను ఒక్కడు మాత్రం పరిగెడుతున్నాడు. సరే, చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు, చాలా తీవ్రంగా ఉంది ప్రయత్నం, అందరూ పరిగెడుతున్నారు. సరే, ఆ ప్రయత్నంలో వెనక్కి తిరిగి చూస్తే దరిదాపుల్లో ఎవరూ లేరు, అంత ముందున్నాడు. ఇక గెలుపు ఖాయం, నాదే గెలుపు, ఇంక ఇందులో ఏం మార్పు లేదు అని పూర్తి ధైర్యంగా, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పరిగెడుతున్నాడు. జస్ట్ 50 మీటర్ల దూరంలో గెలుపు రేఖ కనిపిస్తోంది. దగ్గరికి వచ్చేసాడు. 50 మీటర్ల దూరంలో గెలుపు కనిపిస్తోంది. గెలిచేసాను అనుకుంటున్నాడు. ఇంకా వేగంగా పరిగెడుతున్నాడు. జస్ట్ 2 సెకండ్స్లో గెలుపు గీతను అందుకుంటాడనగా కింద పడ్డాడు, ఢామ్ అని. మత్తి పోయింది. ఒక్కసారే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 2 సెకండ్ల దూరంలో కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడా అని చూస్తే, అతను సోల్ ఉంటుంది కదా కింద, ఆ సోల్ ఊడిపోయింది. సో చాలా బాధపడ్డాడు. ఎవరైనా ఏం చేస్తారు, గెలుపు పూర్తిగా దూరం అయింది. 4th ప్లేస్ 5th ప్లేస్ కూడా లేదు, అందరూ దాటి వెళ్ళిపోయారు. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కాదు, మొత్తం అనిపించారు. మతి పోయింది. ఏంటా అని చెప్పి, అలాగే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, జీవితంలో మళ్ళీ వస్తుందని అనుకోక్కర్లేదు. ఆ పరిస్థితిలో ఎవరైనా దిగాలు పడిపోయి ఇదేమి ఇలా జరిగిందని రకరకాలుగా ఆలోచిస్తారు. చాలా మంది చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటారు. అంతర్జాతీయ సంఘటనలో ఒక చిన్న మిస్టేక్ జరిగి ఇలా పోయింది, తన తప్పు లేకుండా జరిగిందనేసరికి ఎవరికైనా వేరువేరుగా ఉంటాయి ఆలోచనలు. అతను మాత్రం అలా ఆలోచించలేదు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అని ఆలోచించాడు. ఈ సోలు ఊడిపోయింది అంటే, నా ప్రయత్నం లేకుండా సోలు ఊడిపోవడం వల్ల నేను ఓడిపోయాను, లేకపోతే గెలుపు నాది. ఇది నాకే కాదు, భవిష్యత్తులో ఎవ్వడికి ఈ షూ వల్ల పొరపాటు జరిగింది అని ఎవ్వడు భవిష్యత్తులో ఈ బాధపడకూడదు అనుకున్నాడు. దీనికి ఏం చేయాలని ఆలోచించాడు. అతని పేరే ఫిల్ నైట్, PHIL KNIGH, నైట్, ఫిల్ నైట్. ఇలా జరగకూడదు అనుకున్నాడు. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఒక షూ కంపెనీ స్థాపించాడు. ఆ కంపెనీ NIKE, నైక్. ప్రపంచంలో ఈవేళకి కూడా మొట్టమొదటి స్థానంలో, వేల కోట్ల డాలర్ల బిజినెస్ చేస్తూ ప్రపంచంలో అన్ని దేశాల్లో నెంబర్ 1 ప్లేస్లో నైక్. మన దేశంలో కూడా నెంబర్ 1 షూగానే ఇవాళకి ఆ నైక్ కంపెనీ ఉంది, ప్రపంచంలో నెంబర్ 1. అంటే ఆ రోజు అతను గెలిచి ఉంటే ఆ రోజు కప్ వచ్చేది, లేకపోతే ఇంకొక కప్ ఆయన జీవితంలో యాడ్ అయ్యేది. సో ఇలా జరగకూడదు, నాకే కాదు ఎవరికి జరగకూడదు అనుకున్నాడు. ఆలోచన అంటే ఆ కష్టంలోంచి ఆలోచన మొదలు పెట్టాడు. ఆ కష్టం అవకాశాలు ఎన్నో తీసుకొచ్చింది అని చెప్పడానికి ఈ నైట్ కథే ఫిల్ నైట్. సో కాబట్టి ఆ కష్టం వచ్చిందని బాధపడి అక్కడ పడుకోకుండా, ఈ కష్టం ఇంకెవరికి రాకూడదు, నాకే కాదని చెప్పి ఆలోచిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి నెంబర్ 1 స్థానంలో అతను ఉన్నాడు. అలాగే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు భయపడి అక్కడే ఆగిపోకుండా ఈ కష్టం నుంచి బయటపడడం ఎలాగని చెప్పి ఆలోచించండి. అది ఎన్నో రెట్లు మీకు అవకాశాలను తీసుకొని వస్తుంది. బాగుంది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో ఈరోజు లైవ్ స్టోరీతో చక్కగా మన అందరికీ తెలిసిన నైక్ షూ కదా. అవును.
సో కాంపిటేటివ్ గా అడిడాస్ ఒకటి, స్కెచెస్ ఇవన్నీ కాంపిటేటర్స్ ఉన్నారు కానీ నైక్ నెంబర్ 1 ప్లేస్ లో నైక్. అవునవును, రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్ చూద్దాం. హలో హలో, నమస్కారం అండి. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. గురువు గారు ఓం నమ శివాయ. గురువు గారు మీకు అడ్వాన్స్ గా విష్ హ్యాపీ న్యూ ఇయర్ గురువు గారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా. రైట్ అమ్మా. పాప గురించి గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ 12/6/2003 గురువు గారు, ఉదయం 8:45. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా అమ్మాయి? గురువారం గురుగారు. పాప ఇప్పుడు బీటెక్ అయిపోయి బెంగళూరులో కోచింగ్ తీసుకుంటుంది గురువు గారు. పాప ఇది త్రయోదశి శుక్లపక్షము శుద్ధ త్రయోదశి. ఇది వృశ్చిక రాశి. ఒకవాడు అమ్మాయి ఉదయం మధ్యాహ్నం 12 దాటిన తర్వాత పుడితే ఇది ధనుర్రాశి. రైట్. ఈ అమ్మాయికి మీ రివర్స్ రుద్రాక్ష నవముఖి ద్వాదశముఖి 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. చక్కగా మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అందరం ఏదో ఒక ఇది పెట్టుకొని ఈ కొత్త సంవత్సరంతో ఇది సాధించాలి అని మీరు అనుకోండి. ఖచ్చితంగా అనుకున్నవన్నీ జరుగుతాయి. అనుకున్నవన్నీ మనం కల్మషం లేకుండా స్వచ్ఛంగా పట్టుదలగా ఏది అనుకుంటే అది ఎప్పుడైనా ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని కాదు. ఇది ఒక ఇదిగా పెట్టుకోండి, ఇది ఒక గుర్తుగా పెట్టుకొని సాధించాలని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అన్నీ మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. శుభం. ఓకే రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 14th February 2000. అంతేనా అమ్మా? మంగళవారం నాడు. ఇది లీఫ్ ఇయర్ సోమవారం. రైట్, ఇది లీఫ్ ఇయర్ సోమవారం. అవునమ్మా, ఇది సోమవారము. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మేషరాశి. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి ఆర్ అష్టముఖి. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో అది కుదరకపోతే అష్టముఖి, సింపుల్గా గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 199 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి. ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. శుభం. ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ గా ఉన్న కొంతమంది పొలిటికల్ లీడర్స్ లో రీసెంట్ గా మనం ఒకరిని కోల్పోయాం. ద గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నానా పటేకర్, మన్మోహన్ సింగ్, మనోహర్ పారేకర్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలాంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనోహర్ పారేకర్ గురించి అందరికీ తెలుసు. ఆయన గోవా సీఎంగా చేస్తూ స్కూటర్ మీద వెళ్ళేవారు దీనికి, అసెంబ్లీకి. లేదు టైం అయిపోతుందంటే ఎవరు వెళ్తే వాళ్ళ స్కూటర్ మీద వెనక్కి కూర్చొని నన్ను అక్కడ దింపేయమనేవాడు. సో ఆయన కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కూడా, డిఫెన్స్ మినిస్టర్గా చేసినప్పుడు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన ఉన్న కాసేపు. ఆఖరి రోజు ఆయన క్యాన్సర్తో చనిపోతున్నప్పుడు కూడా దేశం కోసం ఆయన ముక్కులో ఆ చూబులు పెట్టుకొని ఆ డాక్టర్లు బృందంతో వచ్చి కూర్చున్నాడు ఆయన. సో చనిపోయే ముందు కూడా, ఆ ప్రాణం పోతున్నప్పుడు కూడా చుట్టూ ఉంటే పిఎల్ ఉంటే వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాడు ఏమేం చేయాలో. సో వీళ్ళకి డాక్టర్, అలాగే అబ్దుల్ కలాం గారి గురించి, APJ అబ్దుల్ కలాం గారు, ఇక మన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి, ఇలాంటి నానా పాటేకర్ గురించి చాలా మందికి తెలియదు. వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా ఏ రోజు ఆయన సినిమా షూటింగ్లో తప్ప మామూలు బనీన్ ఒకటి, నేతవి అవి వేసుకొని, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆయన డబ్బులన్నీ అందరికీ పనిచేస్తూ, సంపాదించిన అన్ని పనిచేస్తూ, ఆయన మాత్రం రోడ్డు మీద కొనుక్కొని తింటూ, ఇది అందరూ చిన్న వాళ్ళు తింటారు, అలాంటివి కొనుక్కొని తింటూ, డబ్బులు వస్తే ఎవరికైనా గొప్ప, ఎక్కడ ఎవరుంటే వాళ్ళకి పనిచేయడం. సో వీళ్ళందరూ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని కాదు. వీళ్ళందరితో మన్మోహన్ సింగ్ గారు ఏమిటంటే
వీళ్ళందరికంటే ఏమాత్రం తక్కువడు కాదు ఈయన కూడా ఇప్పుడు లండన్లో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, ఆయన స్కాలర్షిప్లతో చదువుకొని అక్కడ తినడానికి తిండి లేకపోయినా, పస్తులు ఉండైనా, మంచినీళ్ళు తాగైనా చదువుకొని ఎవరిని అడగకుండా ఒక ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన దేశం అధోగతి పాలైపోతున్న సమయంలో 1991 జూన్లో, ఈ జూన్ 20వ తారీఖున అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా భారతదేశానికి అప్పిచ్చే పరిస్థితిలో ఏ బ్యాంకు లేదు. విదేశీ నిల్వలు అంటూ అడుగంటే అసలు కేవలం 15 రోజులకు మాత్రమే మన దగ్గర వస్తాయి ఆహార ధాన్యాలు, కానీ విదేశీ నిల్వలు ఒక $2 కూడా మన దగ్గర లేదు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మందులు లేవు, ఆహార ధాన్యాలు లేవు, విదేశీ మార్గద్రవ్యం లేదు, ఉద్యోగాలు లేవు, ధరలు పెరిగిపోయి నానా బేభత్సం అయిపోయి 15 రోజుల్లో భారతదేశం తల్లకిందులైపోతుందన్న పరిస్థితిలో ఎవ్వరూ ఊహించని విధంగా పివి నరసింహారావు గారు రాత్రి ఆయన మన్మోహన్ దేశాయ్ అప్పుడే యూపీసీ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన యూజీసీ చైర్మన్ గా ఉండి నెదర్లాండ్స్ నుంచి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి రాత్రి ఇంటి దగ్గర పడుకున్నాడు. ఇంటి దగ్గర ఆయన పడుకుని నిద్రపోతుండగా అర్ధరాత్రి ఒక ఫోన్ మోగింది. అర్ధరాత్రి ఒక ఫోన్ మోగితే ఇంత అర్ధరాత్రి ఫోన్ ఏమిటి అని చెప్పేసి ఆయన అల్లుడు విజయ్, మన్మోహన్ సింగ్ గారు అల్లుడు, ఆ ఫోను లిఫ్ట్ చేస్తే అప్పుడు పిసి అలెగ్జాండర్, అత్యంత సన్నిహితులైన పివి నరసింహారావు గారికి సన్నిహితులైన పిసి అలెగ్జాండర్ గారు ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారిని అర్జెంటుగా నరసింహారావు కలవమన్నారు. అర్జెంటుగా కలవమన్నారు. అర్ధరాత్రి పూట అర్జెంటుగా కలవడం ఏమిటి అని చెప్పేసి ఆయన ఒకవేళ ఆయన లేచి ఉండకపోతే నిద్రపోతుంటే ఆయన నిద్ర లేపండి అని చెప్పాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్. ఒకవేళ ఆయనకు తెలియజేయండి అర్జెంటుగా కలవమని. ఒకవేళ ఆయన నిద్రపోతూ ఉంటే నిద్ర లేపండి. అప్పుడు నిద్ర లేపి చెప్తారు. ఆయన పడుకొని ఉన్నాడు, నిద్ర లేపి చెప్తే అప్పటికప్పుడు బయలుదేరితే అప్పుడు పిసి అలెగ్జాండర్ చెప్తారు, నేను మిమ్మల్ని కేంద్ర కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా మిమ్మల్ని తీసుకున్నారు అని. ఇదేమిటో జోకా ఏమిటి, నేనేదో కో ప్రొఫెసర్ని, సరదా సలహాలు ఆర్థిక సలహాలు ఇవ్వగలుగుతాను కానీ రాజకీయాలు నాకు తెలియదు, నన్ను అనవసరంగా లాగొద్దు, రాజకీయాలు నాకు తెలియదు అంటాడు. అవన్నీ తెలియదు. పివి నరసింహారావు మిమ్మల్ని ఇదే ఆర్డర్ వేశారు. ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఏముంటుంది, తర్వాత పొద్దున నెక్స్ట్ 20వ తారీఖు ఇది జరిగింది, జూన్ 20వ తారీఖు, 21వ తారీఖు చెప్తారు ప్రమాణ స్వీకారం చేయమని. కొన్ని గంటల్లోనే ఇదంతా జరిగిపోతుంది. ఎవరు ఊహించిన విధంగా 18 సంస్థల మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేశాడు. రాగానే 36 విదేశీ సంస్థలకు పర్మిషన్ ఇచ్చాడు. విదేశీ మార్గద్రవ్యానికి మన దగ్గర ఉన్న 300 టన్నుల బంగారాన్ని తీసుకుని లండన్ లో పెట్టాడు. విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చాడు. ఎన్నో కంపెనీలకు అవకాశం ఇచ్చాడు. ప్రపంచం చూస్తుండగా 2 వారాల్లో సినారియో మారిపోయింది. మొత్తం మారిపోయింది. దేశ చిత్రపటం, ఆర్థిక చిత్రపటం మొత్తం మారిపోయింది. ఒక మ్యాజిక్ చేసినట్టే. సో అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇలా ఆయన గురించి ఎన్ని చెప్పినా 97కు వచ్చేటప్పటికి తీసుకొచ్చి 3వ స్థానంలో నిలబెట్టాడు భారతదేశాన్ని. సో ఎవరికి అసలు మ్యాజిక్ తప్ప మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. ఇవాళ మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇంత బాగుంది ఈ దేశం అంటే, ఆర్థికంగా ఇంత పటిష్టంగా ఉందంటే ఆయన గొప్పతనం. ఆయన గురించి ఎంత అన్ని పక్కన పెడితే ఇలాంటి ఎన్నో చెప్పుకుంటారు, అందరూ చెప్తారు. కానీ గొప్ప విషయం, ఆయన ఎందుకు గొప్పవాడు అంటారంటే ఏ రోజు ఎవరి గురించి దేని గురించి ఆశపడలేదు. ఆయన టిఫిన్ బాక్స్ ఆయన తెచ్చుకునేవాడు. మధ్యాహ్నం భోజనం ఆయన టిఫిన్ బాక్స్ ఏమీ ఉండేది కాదు, ఒక చిన్న ఏదో ఒక తెచ్చుకొని తినేవాడు. ఎక్కడ అతిగా ఆయనకి ఎక్కడ డబ్బు కానీ ఆస్తులు కానీ ఏమి లేదు. ఆయన ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన మన మిత్రుడు ఎవరో ఆయన రైటరు గుర్తు రావట్లేదు, ఏదో సింగ్, ఆయన దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఎంపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే 94లో ఓడిపోయాడు. ఆయన 99లో ఓడిపోయిన తర్వాత ఆ 2 లక్షలు మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు. ఇంత డబ్బు నేను ఖర్చు పెట్టలేను నేను ఎంపీ ఎలక్షన్కి. ఎంత విచిత్రం కదా. ఇప్పుడు కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఖర్చు పెడుతున్నారు. ఇంత డబ్బు నేను 2 లక్షల రూపాయల ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్కి నాతో కాదు నేను ఖర్చు పెట్టినాను, తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు. సో అలాంటి మహానుభావులు. సో ఆయనతో కూడా నేను కొంత సమయం ఆయన ప్రత్యక్షంగా ఒంటరిగా కూర్చొని నేను ఆయనతో మాట్లాడాను. అది ఆ అదృష్టం. నెట్లో నా ఫొటోస్ ఆయనతో కలిపి ఉంటాయి. సో ఆ అదృష్టం నాకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కలిగింది. అలా ద గ్రేట్ పర్సనాలిటీని దగ్గరగా కూర్చొని మాట్లాడడం పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. సో మిస్ అయ్యాం ఈ సంవత్సరంలో ఆయన. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? రైట్, చెప్పండి. 9 జూలై 1994 అండి. ఏం చేస్తున్నారు? శనివారం పుట్టినట్టు తెలుసా మీరు?
తెలుసండి. పెళ్ళయిందండి? వివాహం అయిందా? అయిందండి. లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంది సార్. ఇది పాఠ్యమి శుక్లపక్షము, శుద్ధ పాఠ్యమి, ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము. ఏమిటంటారు లైఫ్ లో? అది మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎప్పుడు జరిగిందండి వివాహం? 2020 సార్. 2020. చూడండి, అవి పెరగకుండా చూడండి. చిన్న చిన్న సమస్యలు అందరికీ ఉంటాయి, పెద్దవి కాకుండా చూసుకోండి. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి. కొత్త సంవత్సరంతో అన్ని సమసిపోవాలి, ఆంగ్ల నూతన సంవత్సరంతో అన్ని సమసిపోవాలని కోరుకుందాము. ఒక దైవికమైన సపోర్ట్ తీసుకోండి, మీ ఆలోచనలో మార్పు తీసుకురండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, 3 లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. ఈ రుద్రాక్ష సంపద మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు బాగుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారంలో విజయవాడ కొత్త ఇయర్ లో వెళ్తున్నారు. విజయవాడ 2వ తారీఖు విజయవాడ. కొత్త సంవత్సరం అయిన తర్వాత మరుసటి రోజు జనవరి 1 మరుసటి రోజు విజయవాడలో ఉంటాను. సో ఒక్క పేరే, మళ్ళీ రోజు చెప్పినట్టు ఇంకెక్కువసేపు చెప్తే బాగోదు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 చేయించకండి. మళ్ళీ అవసరమైతే నేను వస్తాను, ఎమర్జెన్సీ నీడ్ ఏం కాదు ఇది. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ అయ్యి ఏమి తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియా ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు, మీరు అక్కడికి దగ్గరగా ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడగండి. అలాగే 2వ తారీఖు విజయవాడలో ఒక్క డేట్ ఆఫ్ బర్తే, మధ్యాహ్నం వరకే ఉంటాను అక్కడ. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, ఇక ఈ సంవత్సరంలో మీరు మర్చిపోలేదంటూ ఏదైనా ఉందంటారా? ఎండింగ్ ఇవాళ లాస్ట్. ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రతి వాళ్ళకి, నాకే కదా, ఎవరికైనా ఉంటాయి, లేకుండా ఏముండవు. అందులో మెమరబుల్, ఇబ్బందికరమైనవి, సంతోషకరమైన ఎన్నో ప్రతి సంవత్సరంలో అవన్నీ నిండితేనే జీవితం, లేకుండా ఏముండదు. సో నేను ఎప్పుడు కష్టం, బాధ అనే విషయం నేను ఎప్పుడు మాట్లాడలేదు, వాటి గురించి ఆలోచించడం లేదు, వాటి గురించి ప్రస్తావన ఎప్పుడూ లేదు. బాధ గురించి, కష్టం గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు, నాకు ఎప్పుడు అలా ఏం జరగలేదు. నేను వాటిని భూతద్దంలో ఎప్పుడు చూసింది లేదు. సో మంచి అంటే అనేకం. ఇప్పుడు నేనున్న వృత్తిలో నాకేం మంచి, ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన తర్వాత మంచి జరిగిందంటే అది మంచి, గొప్పగా అనుకుంటా. బాగా జరిగింది మిమ్మల్ని. సో ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఫిబ్రవరి మాసం నేను మర్చిపోలేని గొప్ప విషయం ఏమిటంటే, ఫిబ్రవరి మాసంలో అంటే నాకు కాళహస్తి వైలింగేశ్వర సన్నిధి నుంచి ఈవో గారు ఫోన్ చేసి, ఇలా ఒక పొరపాటు జరిగింది ఇక్కడ, జగద్గురు ఆదిశంకర్ల వారు ప్రతిష్ఠించిన ఈ స్ఫటిక శివలింగం ఎవరో భక్తురాలు చేసిన చిన్న పొరపాటు వల్ల చేతిలో ఉన్న ఆ మెటల్ పాత్ర పడి అది భిన్నమైంది. స్ఫటిక శివలింగం జగద్గురు ఆదిశంకర్లు ప్రతిష్ఠించింది. సో వీలైతే తొందరగా మీరు తీసుకొచ్చి ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠించండి, స్ఫటిక శివలింగాన్ని. అసలు ఈ ఊహకే అందని విచిత్రం కదా, ఆదిశంకర్ల వారు ప్రతిష్ఠించడమే ఆ శివలింగాన్ని, మళ్ళీ దాని ప్లేస్లో నేను ప్రతిష్ఠించడం ఏమిటి? అసలు ఇది ఎన్ని జన్మల సుకృతం ఇది. సో అది మర్చిపోలేంది నా చేత్తో ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి మాసంలో, శివరాత్రి టైంలో. అవును, ఇది ఒక అద్భుతం కదా, ఒక అద్భుతం. ఇలాంటి అవకాశం నాకు రావడం, అఫ్ కోర్స్ ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దగ్గర నుంచి అమెరికాలో ఉన్న ఆలయాల వరకు అన్నిటికీ నేను ఆరాలు, రుద్రాక్షమాలన్నీ ఇంచుమించుగా నా చేతి మీదుగానే నేను ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో అన్ని దేవాలయాలకి, అలాగే షిర్డీ దేవస్థానంలో ఉన్న షిర్డీ సాయిబాబా వారి ఈ 108 రుద్రాక్షల హారాన్ని కూడా అది నేనే డిజైన్ చేశాను. సో ఇలాగా అంటే శిల్పశాస్త్రంలోని ఆగమ నిబంధనలు తెలిసిన వాడుగా ఇవి నాకు అప్పచెప్పేవారు, నాకే చెప్తున్నారు. కాబట్టి అది ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే భావించాను. ఇది మాత్రం ఇంతకంటే మెమరబుల్ ఏమి ఉండదు. వైలింగేశ్వర సన్నిధిలో ఆ స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించే అవకాశం భగవంతుడు కల్పించడం, అది నేను పునఃప్రతిష్ఠ అక్కడ చేయడం, ఇది ఇంతకంటే గొప్ప విషయం ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ ఈ సంవత్సరంలో ఈ జరిగిన
ఈ ఎలక్షన్లో అంటే జనరల్గా ఈ మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ మెమరీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరు ఊహించని ఎంతో మంది ఊహించని స్థానాలకి నేను రుద్రాక్ష ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం వచ్చారు రాజకీయంగా అని చెప్తే అది చాలా నాకు అది గుర్తున్నప్పుడల్లా వాళ్ళు కనబడినప్పుడల్లా వాళ్ళు టీవీలో కనిపిస్తున్నప్పుడు వాళ్ళ గురించి సంఘటనలు వచ్చినప్పుడు చాలా సంతోషంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే ఊహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ స్థాయికి వస్తామని. ఆ పేర్లు చెప్పడం మనం వాళ్ళ వితౌట్ పర్మిషన్. ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉన్నాను. ఈ క్రిస్టియానిటీలోని ఇస్లాంలో వాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తారంటే హిందూయిజంలో రాకుండా ఎట్లుంటారు. సో నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదో సందర్భంలో కలవకుండా అయితే ఉంటారని నేనైతే అనుకోను. సో వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు చక్కటి పొజిషన్ లో చాలా 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 మంచి పొజిషన్ లో వాళ్ళు కూడా ఇలాగే అందరికీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఆనందాన్ని కలిగించేవే, ఇవన్నీ మెమరబుల్స్ ఈ సంవత్సరం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. రైట్ గురుగారు, మంచి మెమరీస్ షేర్ చేసుకున్నారు. ఇక మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, నమస్కారం. మీ పేరు? గట్టిగా మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? శివాయ నమః. 16th September 2004. అమ్మ, గురువారం నాడని తెలుసా? గుర్తుందా? అవునండి, గురువారం. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయి. అలాగే పాడ్యమి కూడా బుధవారం అమావాస్య అయితే పుట్టింది, గురువారం అమావాస్య తర్వాత రోజు పాడ్యమి, శుద్ధ పాడ్యమి. ఇది సింహరాశి. తనకు మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష సింపుల్గా ఒక దశముఖి కానీ ఏకాదశముఖి కానీ. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్ళు అవి తగ్గడానికి జాతకపరంగా సరిపోతుంది. దీంతోపాటు ఏవైనా కలిపి వేయచ్చు, ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. అలాగే ఏకాదశముఖి ఈ 11 ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. చివరిగా ఒక నిమిషంలో 1.5 minute భారతం కానీ రామాయణం కానీ ఏదైనా క్లుప్తంగా ఏదైనా చివరి రోజు కాబట్టి ఒక మంచి భారత రామాయణం ఏదైనా మంచిని తెలియజేస్తుంది కాబట్టి. అంటే పెద్దవాళ్ళు ఏదైనా చేసినా అది తప్పయి ఉంటే నేను తప్పు చేశాను వాళ్ళు ఏమి ఇది అవ్వకుండా చెప్పుకునేవారు వచ్చి. కర్ణుడి విషయంలో కూడా శల్యుడు అదే చేస్తాడు. శల్య సారథ్యం వల్ల కర్ణుడి మరణానికి ప్రధానమైన కారణాల్లో శల్యుడు ఒకడు. ఏమిటంటే కర్ణుడు ఎక్కడికి వెళ్ళినా అటేం వెళ్తావా, అటు పొమ్మంటావు, నీకేం తెలుసు, అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నీ ముఖానికి వాళ్ళతో నీకెందుకు, ఎవరితోనూ చూసుకునేదానికి. ఏదన్నా ఒక అస్త్రం ప్రయోగిస్తే ఆ అస్త్రం వల్ల ఏమవుద్దాయా, అక్కడ ఉన్నది ఎవరు, అర్జునుడు. ఇలా ఏది చేసినా అలా కించపరుస్తూ మాట్లాడేటప్పటికి ఆ ఉత్సాహం చచ్చిపోతుంది. యుద్ధం చేయాలన్న ఇదైపోతుంది. అదే మరణానికి ప్రధానమైన కారణాల్లో ఈ శల్య సారథ్యం అంటారు. ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా ఈడేమంటారు, శల్యులా తయారయ్యాడు మనకంటారు. ఈ శల్య సారథ్యం చేస్తున్నాడు. మన పక్షాన్నే ఉంటూ ఎదర వాళ్ళని ఇబ్బంది పెట్టడం. సో ఇది ఎందుకు జరిగింది అంటే, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తన స్వభావం అది కాదు, శల్యుడి స్వభావం అది కాదు. మహావీరుడు, గొప్ప సారథి, కృష్ణుడి తర్వాత అంతటి వాడు మళ్ళీ తనే. అందుకని కృష్ణ సారథ్యం తర్వాత మళ్ళీ ఎవరినైనా చూడాలి అంటే శల్యుడినే. అందుకనే కర్ణుడికి శల్యుడిగా సారథి పెట్టడం కోసమే. అసలు ఎవరు మాద్రి సోదరుడు, తిను కుంతి మాద్రిల సోదరుడు. వాళ్ళ సోదరుడు అయితే వాళ్ళని మేనమాం కాబట్టి ఒప్పించి ఇటు తీసుకొద్దాం అనుకుంటే దుర్యోధను పన్న మాయలో అటు చిక్కుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అటు సాయం చేయొద్దానికి నిర్ణయించుకొని ధర్మరాజును మళ్ళీ మరుసటి రోజు కలిసి ఇలా తప్పు చేశాను అల్లుడు అంటే, పర్వాలేదు మామ, నువ్వు అటు ఉండే మాకు సాయం చేయి, పర్వాలేదు నువ్వు అటే ఉండి మాకు సాయం చేయి, ఇలాగా కర్ణుడిని ఇలా చేయి, నిన్నే సారథిగా పెడతారు, నువ్వే గొప్పవాడు కాబట్టి అటు ఉండి మాకు అనుకూలంగా చేయి, దూషించంటే అప్పుడు కర్ణుడు చాలా చేస్తాడు. కర్ణుడు చనిపోయినప్పుడు వచ్చి అక్కడికి వచ్చి బాధపడిన వాళ్ళలో కృష్ణుడితో సహా, కృష్ణుడు బాధపడుతుంటే శల్యుడు వచ్చి బాధపడతాడు, క్షమించు కర్ణ, తప్పలేదు, ఒక మహావీరుడి మరణానికి నేను కూడా కారణమయ్యానిది అది గుర్తొస్తుంటే చాలా బాధేస్తుంది కర్ణ, క్షమించు.
ఓకే. సో పెద్దవాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా తప్పులు కొన్ని చేసినా చేయాల్సి వస్తది. చేయాల్సి వచ్చినా దానికి ఏదో కారణం ఉంటుంది. వాళ్ళ తప్పు మాత్రం ఎప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది. రైట్ గురుగారు, ఈనాటి కార్యక్రమంలో మరి 2024లో చివరి రోజుల్లో భాగంగా మంచి మంచి విషయాలు మా ఓం నమః శివాయ. ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.